Hello everyone, Namaste, welcome back to our channel Vicky and Lucky Talks and welcome back to another video. So ఈ vlog లో అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 3 AM కి వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసేసి పసుపు రాసి కుంకుమ పెట్టేశాను. గారెలకి బూరెలకి పప్పులన్నీ కూడా నైటే సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దామా. సో ఫస్ట్ అయితే పులిహోరకి కుక్కర్లో ఒక 3 గ్లాసెస్ రైస్ పెడుతున్నాను. నియర్లీ 1 kg రైస్. పులిహోర క్వాంటిటీ ఒక్కటే ఎక్కువ చేస్తున్నాను అందరికీ ఇవ్వడానికి. ఇంకా రిమైనింగ్ నైవేద్యాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టడానికి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఏ ఆటంకం లేకుండా నైవేద్యాలన్నీ తొందరగా అయిపోవాలని అగ్నిదేవుడికి దండం పెట్టుకొని ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఈరోజు దుర్గా అష్టమి కదా. సో లాస్ట్ వీడియోస్లో చెప్పాను దుర్గాదేవికి నేను కాసు పెట్టుకుంటానని. అందుకే ఈరోజు అమ్మవారికి వ్రతం చేస్తున్నాను. నేను పూజ ఎలా చేసుకున్నానో కమింగ్ బ్లాగ్స్లో వస్తాయి. సో ఇంకా ఇంకో బర్నర్ మీద శనగలు పెట్టేశాను. సో ఇవి విజిల్స్ వచ్చేలోపు మనం గారెలకి బూరెలకి పప్పులు అయితే గ్రైండ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే గారెలకి మిక్సీ చేసేసాను. సో ఇది ఒక బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే మిక్సీలో బూరెలకు కూడా వేసేస్తున్నాను. బూరెలకి నేను పప్పు ఎలా నానబెట్టానంటే ఒక కప్తో మినపప్పు తీసుకున్నాను. అదే కప్తో 2.5 కప్స్ వచ్చేసి రైస్ తీసుకొని సోక్ చేశాను. బూరెలకి పిండి మనం కొంచెం జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ తక్కువ వేసుకుంటూ. సో ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్నాను నేనైతే. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా, సాల్ట్, బెల్లం వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నా. సో రవ్వ కేసరి కోసం ఫస్ట్ కడాయిలో నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసాను, కాజు, కిస్మిస్, బాదం. అందులోనే 1 కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాను. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 కప్ నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా. సో 4 కప్స్ వరకు నేను వాటర్ వేసుకున్నాను, వేడి నీళ్ళు వేసుకున్నాను. సో వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి లంప్స్ ఫామ్ అవ్వకుండా కేసరి కూడా బాగా వస్తుంది. సో చూసారు కదా, లంప్స్ అన్నవి అస్సలు ఫామ్ అవ్వలేదు. ఇంకా ఇక్కడ మీ ఆప్షనల్, నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. సో ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనకి చాలా తొందరగా క్విక్గా అయిపోయే నైవేద్యం ఇది. ఇంకా లాస్ట్లో 2 కప్స్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ మెల్ట్ అయినంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా రవ్వ కేసరి ఫస్ట్ లూజ్ కన్సిస్టెన్సీలోనే ప్రిపేర్ చేయాలి, లేదంటే అది చల్లారిన తర్వాత ఎలానో హార్డ్ అయిపోతుంది. స్టార్టింగే మనం హార్డ్గా చేసుకుంటే ఇంకా హార్డ్ అయిపోతుంది. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. సో ఇంకా నెక్స్ట్ బెల్లం పరమన్నం చేస్తున్నాను. పరమన్నం కోసం అయితే ఫస్ట్ నేను రైస్ సోక్ చేసి పెట్టుకున్నా. పరమన్నంకి ఇక్కడ నేను సోనా మసూరి రైస్ యూజ్ చేయట్లేదు. అమ్మ నాకు సపరేట్గా ఒక రైస్ ఇచ్చింది. అవి కొత్త బియ్యమో పాత బియ్యం అంటారో తెలీదు. ఆ రైస్తో పరమన్నం టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఇంకో వైపు అయితే నేను శనగలు తాలింపు పెట్టేశాను. రైస్ కూడా కొంచెం ఉడికింది, పాలు వేస్తున్నాను. నవరాత్రిలో ఇది 3rd టైం పరమన్నం చేయడం ఆ రైస్తో. చాలా టేస్టీగా ఉంది. ఏంటో తెలీదు, నార్మల్ రైస్తో చేస్తే అంత టేస్టీగా అయితే రావట్లేదు. ఇంక ఇక్కడ బూరెల పూర్ణం కోసం శనగపప్పు కుక్కర్లో వేసి పెట్టేశాను. ఒక 3 to 4 విజిల్స్ వస్తే మనకి శనగపప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బెల్లం యాడ్ చేసి బెల్లం అంతా కూడా కరిగేంత వరకు బాగా కలుపుకున్నాక ఇంకా మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే పరమన్నం కూడా రెడీ. పరమన్నం ఇలా చేసుకుంటే పాలు అస్సలు విరగవు. సో పాలతో అన్నం అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో బెల్లం యాడ్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇంకా పరమన్నం అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ చింతపండు పులిహోర కోసం చింతపండు గుజ్జంతా తీసేసి ఇంకా ఉడికించడానికి పెట్టాను. సో అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి బాగా ఉడికించాను. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 8 minutes ఉడికిస్తే సరిపోతుంది. బూరెల పూర్ణం కోసం శనగపప్పు కూడా అయిపోయింది. సో ఒక్కసారి మెత్తగా మెదిపేసి ఇందులో బెల్లం వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తాను. బెల్లం ఎంత వేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. నేను 1 కప్ శనగపప్పు తీసుకున్నాను, దానికి 1/2 కప్ బెల్లం వేసాను. స్వీట్నెస్ సరిపోతుంది. బెల్లం అంతా కరిగి పప్పు కన్సిస్టెన్సీ దగ్గరికి అవుతుంది కదా. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్యాన్ కింద పెడితే అది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు అవుతుంది.
ఇంక ఇక్కడ పులిహోర కోసం రైస్, చింతపండు పులుపు రెడీగా ఉంది. ఒక చిన్న మిస్టేక్ ఏం చేశానంటే కుక్కర్ విజిల్ స్టీమ్ పోయాక మూత ఓపెన్ చేయడం మర్చిపోయాను. సో రైస్ చాలా వేడిగా ఉంది. బేసన్లో వేసేసాక ఒక్కసారి కలిపిన తర్వాత అది నాకు చాలా మెత్తగా అనిపించింది. అయ్యో చాలా టెన్షన్ వచ్చేసింది, పులిహోర ఎక్కడ తేడా కొడుతుందని చెప్పి. కానీ చింతపండు పులుపు వేసాక రైస్ అంతా కూడా సెట్ అయింది. పులుపు తగలగానే రైస్ కొంచెం గట్టిగా అవుతుంది అంటారు కదా, సో సెట్ అయిపోయింది. ఆ పులుపు అంతా రైస్లో వేసేసి అంత బాగా కలిసేటట్టు కలిపి ఇంకా రైస్ని పక్కన పెట్టేశాను. పోపుకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని అన్నీ వేసి ఫ్రై చేస్తున్నా. ఇందులో నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, శనగపప్పు, మినపప్పు అండ్ పీనట్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేశాను. సో అంతా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్లోకి చేంజ్ అయ్యాక ఈ పోపుని తీసుకొని వెళ్ళి రైస్లో వేసేసాను. సో ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా పులిహోర మనకి టెంపుల్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే ఆవాలు, మెంతులు ఫ్రై చేసి పొడి చేసి వేస్తే గుడిలో ప్రసాదం తిన్నట్టే ఉంటుంది పులిహోర. ఆ టేస్ట్ అయితే వస్తుంది. ఇంక ఇందులో సాల్ట్ అది అన్నీ సరిపోయాయి అనుకుంటున్నాను. దేవుడికి పెట్టింది మనం టేస్ట్ చేయకూడదు, స్మెల్ చూడకూడదు కదా. సో అమ్మవారే ఉన్నారు, అమ్మవారికి చేసిన ఏ నైవేద్యం అయినా సరే అది పర్ఫెక్ట్గా వస్తుందని నా నమ్మకం. మనం దేవుడికి చేసిన ఏ నైవేద్యం అయినా సరే చాలా టేస్టీగా అన్నీ సరిపోతాయి. అదేంటో రుచి అలా వచ్చేస్తుంది. సో ఈ నవరాత్రులు చేసిన ప్రసాదాలన్నీ కూడా ఎంత టేస్టీగా ఉండేవో, చాలా టేస్టీగా ఉండేవి. సో ఇంకా పులిహోర కూడా అంతా కలిపేసాను. పులిహోర కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బూరెలు అయితే వేసేస్తున్నాను. కడాయిలో ఆయిల్ ముందుగానే పెట్టేశాను. పులిహోర కలుపుతున్నప్పుడే ఆయిల్ పెట్టేసి వచ్చాను. సో ఆయిల్ బాగా హీట్ అయి ఉంది. ఫస్ట్ అయితే గారెలు వేసి తీసేస్తాను. గారెలు వేసినప్పుడు వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే చాలాసార్లు గారెలు ఎలా వేసానో చూశారు కదా, అందుకనే వీడియో షూట్ చేయలేదు. ఇంకా బూరెలు అయితే ఇదే ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను నేను ఎలా వేస్తున్నాను అనేది. పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా చేసుకుంటే బూరెలు ఇలా రౌండ్గా చాలా బాగా వస్తాయి. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో. సో పూర్ణం అంతా కూడా రౌండ్గా చేసుకొని బాల్స్ లాగా పిండిలో డిప్ చేసి ఇలా వేసేసాను. చాలా ఈజీగా, చాలా బాగా వచ్చాయి కదా, పిలకలు తోకలు లేకుండానా. సో బూరెలు అయితే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కట్టె పొంగలి చేస్తున్నా. కట్టె పొంగలికి ఆల్రెడీ ఇందాక రైస్ తీసి ఉంచాను. ఆ రైస్లోనే కొద్దిగా పెసరపప్పు వేసి కుక్కర్ పెట్టేశాను. 3 విజిల్స్కి అయిపోయింది. నెక్స్ట్ పోపు కోసం ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు వేసి ఫ్రై అయిన తర్వాత ఈ పప్పన్నం వేసుకుంటే మనకి కట్టె పొంగలి కూడా రెడీ. ఇంకా లాస్ట్ నైవేద్యం కొబ్బరన్నం. కొబ్బరన్నం కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, పలుకులు వేసి ఫ్రై చేసుకున్నాక మీకు వీలైతే జీడిపప్పును కూడా వేసుకోండి. కొబ్బరి తురుము, సాల్ట్ వేసి కొబ్బరి తురుము బాగా ఫ్రై అయ్యాక రైస్ వేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. నైవేద్యం కాబట్టి మనం కొబ్బరికాయని ఫ్రెష్ కొబ్బరే యూజ్ చేయాలి. సో మనం దేవుడికి పెట్టిన కొబ్బరికాయని కూడా మళ్ళీ నైవేద్యానికి యూజ్ చేయకూడదు. దట్స్ ఇట్ గైస్, కొబ్బరన్నం కూడా రెడీ. సో అమ్మవారికి నేను అనుకున్న నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇందులో నేను మీకు చూపించలేని రెసిపీస్ గారెలు అండ్ పూరి నేను చూపించలేదు మీకు, మిగతావన్నీ కూడా చాలా సింపుల్గా చూపించాను. ఇంతటితో మన వీడియో ఎండ్కి వచ్చేసింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. So please don't forget to do like, share, comment and subscribe to our channel. Thank you for watching.